కొన్నిసార్లు మనం కమ్యూనికేట్ చేయడానికి హ్యాండ్ రైటింగ్ యూజ్ చేస్తాం. చాలాసార్లు మనం కమ్యూనికేట్ చేయడానికి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని యూజ్ చేస్తున్నాం. చాలా అత్యవసరమైన కమ్యూనికేషన్స్ ఈమెయిల్ చేసేటప్పుడు, మెసేజ్లు చేసేటప్పుడు ఎలాగూ తప్పదు. కానీ ఎప్పుడెప్పుడు హ్యాండ్ రైటింగ్ అవసరం అవుతుందో అప్పుడు ఖచ్చితంగా చేతి రాతతో మాత్రమే కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించండి. సైకాలజిస్టులు, మెడికల్ డాక్టర్లు రీసెర్చ్ చేశారు. They sat down a group of preschool children and they asked them to learn letters. And the children did this in two ways. First, by writing them out by hand, and second, by typing them on a keyboard. ఒక మనిషి రాస్తున్నప్పుడు మెదడులో ఎలాంటి ప్రకంపనలు, ఒక మనిషి టైప్ చేస్తున్నప్పుడు ఎలాంటి ప్రక్రియలు జరుగుతున్నాయని రీసెర్చ్ చేస్తే, Now for those who practice by hand, scans showed their brains light up. They were highly activated because they processed information deeply. హ్యాండ్ రైటింగ్ చేత్తో రాస్తున్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ డీప్గా ప్రాసెస్ అవుతున్నట్టుగా తేలింది. On the other hand, the activation was much weaker for those who learned by typing because writing by hand has many benefits. టైప్ చేస్తూ ఉన్నప్పుడు ఆ ఛాన్సే లేదు. చేత్తో రాస్తున్నప్పుడు లైట్స్ అప్ యాక్టివేషన్, అదే టైప్ చేసినప్పుడు ఆ యాక్టివేషన్ చాలా వీక్గా గమనించడం జరిగింది. Of your being, of your personality. Scroll writings show us a painter's head full of ideas. Careful writings tell us about a monk's discipline because your handwriting is a marker of who you are. హ్యాండ్ రైటింగ్ రాస్తే రిటెన్షన్ బూస్టప్ అవుతుందండి. టైప్ చేసినప్పుడు రిటెన్షన్కి పెద్దగా ఛాన్స్ లేదు. చేత్తో రాసినప్పుడు మెమరీ ఎన్హాన్స్ అవుతుందని మీకు తెలుసా? టైప్ చేసినప్పుడు టైప్ చేసేస్తాం, మెసేజ్ వెళ్ళిపోతుంది అంతే. దానికి సంబంధించిన విషయాలు మనకేం పెద్దగా రిటెన్షన్ అవ్వవు. చేత్తో రాయడం వల్ల లెర్నింగ్ ఎబిలిటీ బాగా పెరిగినట్టుగా గమనించారు. అదే టైప్ చేస్తే ఆ కాగ్నిటివ్ స్కిల్స్ కూడా లాస్ అయినట్టుగా తేలింది. It can stimulate visual recognition. It improves learning ability, it boosts retention, it improves memory in general. So the loss of writing by hand means the loss of cognitive skills and in many ways the loss. చాలా అవసరమైనప్పుడు టైపింగ్ ఓకే, కానీ అవకాశం ఉన్నప్పుడల్లా హ్యాండ్ రైటింగ్ జిందాబాద్.